నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం జయం సీరియల్ సెట్ లో ఉన్నాము. మనతో పాటు బ్యూటిఫుల్ ఇషిక ఉన్నారు. హాయ్ ఇషిక. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇషిక విలన్ గా సీరియల్ లో మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, కానీ సెట్ కి వచ్చి చూస్తే ఇషిక సో కూల్. ఇషిక అసలు పేరేంటి? ఆద్య. ఆద్య, నైస్ నేమ్. సీరియల్లో జనరల్గా మీరు మీ కో పార్ట్నర్ అంటే విలన్కి అడుగుతున్నాను. సో ఇద్దరు కూడా యాజ్ టీజ్గా రాక్స్ అనమాట. బట్ బయట మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీకు వేరే ఆక్యుపేషన్ కూడా ఉందని తెలిసింది. ఏం చేస్తారు? యా, నేను మేకప్ నేర్పిస్తూ ఉంటాను. ఐ హ్యావ్ అ అకాడమీ అండ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్లో ఐ గాట్ అ డిగ్రీ రీసెంట్గా. అండ్ ఐమ్ ఆల్సో అ కాంటెంట్ క్రియేటర్. చాలానే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అంతా డిస్క్రిప్షన్ మొత్తం నిండిపోయి ఉంటుందా ఏదైతే మీరు చేస్తున్నారో దాంతో? సో బ్యూటీ కాన్షియస్ చాలా ఎక్కువ అనుకుంటా, అందుకే ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారా? అంటే కాన్షియస్ అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అంతే. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్. నైస్. సో సెట్ లో జయం సెట్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఇట్ ఫీల్స్ లైక్ హోమ్. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ సీరియల్. సో సీరియల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే వచ్చినప్పుడే నాకు ఆ కంఫర్ట్ వచ్చింది. కో యాక్టర్స్ దగ్గర నుంచి అయినా, ప్రొడక్షన్ నుంచి అయినా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అయినా, ఎవ్రీబడి. సో లైక్ సీరియల్ అంటే ఎలా ఉంటుంది, నేను బిఫోర్ మూవీ చేశాను. సో ఐ నో మూవీ సెట్ ఎలా ఉంటుంది, హౌ ఎవ్రీథింగ్ విల్ బి అని. బట్ సీరియల్ ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అని చాలా భయంతో వచ్చాను. బట్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ ఇన్ అ గుడ్ హ్యాండ్స్ అని. చాలా మంచిగా ఫీల్ అవుతుంది. సీరియల్ షూట్ అన్నప్పుడల్లా వావ్ అనిపిస్తుంది. అబ్బా సీరియల్ షూట్కి వెళ్ళాలా అలా అనిపించదు. చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇషిక తెలుగు అమ్మాయి కాదేమో అని చెప్పి. పక్కా తెలుగు అమ్మాయి. ఇషిక ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ? వరంగల్. వరంగల్, తెలంగాణ పిల్ల. అవును. కానీ తెలుగులో అసలు అంటే తెలంగాణ యాస ఎక్కడ కనిపించట్లేదు, చాలా క్లియర్ గా ఉంది లాంగ్వేజ్. అంటే ఇక్కడికి వచ్చి అందరి మధ్యలో మాట్లాడి 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 అట్లా అలవాటు అయిపోయింది. లేకపోతే పక్కా తెలంగాణ వస్తుంది. ఆడియన్స్ భయపడిపోతారు, ఏమేంటి ఇంత సడన్ గా చేంజ్ అయిపోయింది. సో ఇంట్లో ఉంటే పక్కా తెలంగాణ మాట్లాడతారు. ఓకే. ఇక్కడ ఎలా పేరెంట్స్ తోటేనా? అంటే మమ్మీ పేరెంట్స్ అందరూ వరంగల్లోనే ఉంటారు. నేను ఇక్కడ వర్క్ కోసం వస్తా అంతే. ఓకే. అండ్ అంటే జనరల్గా సీరియల్ అనేసరికి టైమింగ్స్తో కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి, విత్ మేకప్ 9 o'clock కల్లా సెట్లో ఉండాలి. అండ్ ప్యాకప్ ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. జనరల్గా ఇట్స్ డిపెండ్స్ కదా. సో ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందో అబ్బా మూవీలో అయితే కరెక్ట్గా ఈ టైంకి షార్ప్ ప్యాకప్ అయిపోతుంది, బట్ సీరియల్ అనేసరికి కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది టైమింగ్ అని చెప్పేసి ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? అంటే లైక్ ఇక్కడికి వచ్చే వరకు అది తెలియదు నాకు. బట్ వచ్చాక నాట్ ఆల్ ద టైమ్స్ మా ప్రొడక్షన్ లోనైతే అలా ఎప్పుడు అవ్వలేదు. కరెక్ట్ టైం టు టైం పంపించేస్తారు. సో ఎప్పుడైనా ఏదైనా సీన్ కొంచెం ఇంకా ఉంది అన్నప్పుడు విల్ డూ ఎక్స్ట్రా. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఓకే. అండ్ మూవీ చేసా అన్నారు కదా, ఏ మూవీ చేశారు? నేను యాజ్ అ లీడ్ జగమెరిగిన సత్యం అని చేశాను. అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ అనదర్ మూవీ. అది ఇంకా బయటికి చెప్పలేదు. ఇందాక మనం లంచ్ చేసేటప్పుడు నాకు చెప్పారు కదా, నేను చెప్పనా? చెప్పొద్దు, మా డైరెక్టర్ నాకు కాల్ చేసి ఒక విలన్ని భయపెట్టానమ్మా నేనైతే. ఓకే. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే జనరల్గా జీ తెలుగుతో అసోసియేషన్ అనేది చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, బికాస్ ఇట్స్ లైక్ ఎ హోమ్. అండ్ దాంతో పాటు శ్రీరామ్ గారి ప్రొడక్షన్ అనేది చాలా కంఫర్టబుల్ అని చెప్పేసి చాలా మంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. నేను జీ తెలుగులో చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కాబట్టి. అండ్ పర్సనల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ప్రొడక్షన్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది, జీ తెలుగుతో అసోసియేషన్ ఎలా అనిపిస్తూ ఉంటుంది? సో never in my wild dreams I thought I'll enter into Zee Telugu. Okay. Because నేను యాజ్ సీరియల్ ఫ్యాన్ నేను కూడా చూస్తాను మా మమ్మీతో కూర్చొని. యా, ఎవ్రీడే బింజ్ వాచ్ చేస్తుంది మా మమ్మీ సీరియల్స్ అన్ని. సో నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా జీ తెలుగులో టీవీలో కనిపిస్తా అని. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కూడా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది. అండ్ శ్రీరామ్ సార్ ప్రేమ ఎంత మధురం నుంచి ఐ నో హిమ్, బట్ సార్ ప్రొడ్యూస్ చేస్తారు ఇవన్నీ నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ హర్డ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్. అండ్ వినడమే కాదు, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం కూడా. లైక్ చాలా కంఫర్ట్ ఇస్తారు అండ్ టైం టు టైం ఉంటుంది, వర్క్ చేసుకుంటాము. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ గుడ్. ఇక్కడ టైం టు టైం పేమెంట్స్ వస్తున్నాయి పక్కా, ఇది మాత్రం పక్కా. అండ్ ప్రొడక్షన్ ఫుడ్ గురించి నేను అడగను, ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ నేను కూడా
టేస్ట్ చేశాను కాబట్టి చాలా బాగుంది. కొన్ని ప్రొడక్షన్స్ లో ఏంటంటే ఫుడ్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. మేబీ వాళ్ళ బడ్జెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బట్ ప్రొడక్షన్ ఫుడ్ వైజ్ గా కూడా బాగుంది. లైక్ శ్రీరామ్ సార్ ఎలా అంటే మనం వర్క్ చేసేదే తినడం కోసం కదా, సో ఆబ్వియస్ గా అక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఓకే. అండ్ మీరు జనరల్ గా ఇందాక చూసాను నేను స్పినాచ్, బ్రోకలీ ఇలాంటివి తింటూ ఉన్నారు కదా. అంటే ఈరోజు January 8th మీరు గమనించాలి. సో January 1st అందరికి రెజల్యూషన్స్ ఈరోజు January 9th. ఓకే. ఈ షూట్ కి వచ్చిన తర్వాత డేట్స్ మర్చిపోతుంది. బాగానే కవర్ చేశారు, చెప్పండి. సో January 1st తర్వాత ఆబ్వియస్ గా కొంచెం రెజల్యూషన్స్ ఉంటాయి కదా, నీట్ గా తినాలి. మీరు 9 days తర్వాత మేల్కొన్నారా? అంటే 9 days నుంచి తింటున్నా, ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది తెలీదు, బట్ స్టిల్ ఫ్రెష్ గా క్లీన్ గా తినాలి అని. నైస్. కాకపోతే ఇవిడ ఏం చేశారంటే స్పినచ్ తిన్నారు, బ్రోకలీ తిన్నారు, తర్వాత అన్ని కర్రీస్ రైస్ కూడా తిన్నారు. రైస్ కూడా తినాలి కదా, కార్బోహైడ్రేట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కార్బ్స్ రియల్లీ చాలా ఇంపార్టెంట్. ఎన్వి తినరా? నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ తింటాను, బట్ ఓన్లీ చికెన్. ఓన్లీ చికెన్. ఏం పాపం మిగతావి ఏం చేసాయి మిమ్మల్ని? నచ్చో అంటే. సరే, కుకింగ్ వచ్చా? వచ్చు. ఏం చేస్తారు మీరు? అన్ని చేస్తాను. అవునా? ఫిష్ పులుసు తప్ప అన్ని చేస్తాను. మీకు కాబోయే హస్బెండ్ వెరీ లక్కీ. వై అంటే కుకింగ్ వచ్చు కదా, ఒక అమ్మాయి హీరోయిన్ గా చేస్తూ మంచి ఆర్టిస్ట్ గా చేస్తూ కుకింగ్ కూడా వచ్చు అంటే వాళ్ళకి బోనసే కదా. మరి కుకింగ్ ఇస్ లైక్ నార్మల్ హ్యూమన్ స్కిల్, అది బ్రతకడానికి నేర్చుకోవాలి కదా. చాలా మందికి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అమ్మమ్మలైనా కానీ కుకింగ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో వాళ్ళతో కంపేర్ చేస్తే యూఆర్ టూ గ్రేట్ కదా. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు అండ్ యూఆర్ డూయింగ్ సీరియల్ ఆల్సో. సో బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇషికా క్యారెక్టర్ చూసి బయటకు వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారా? సో నేను లైక్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటాను. ఆన్ స్క్రీన్ ఫుల్ ఇలా శారీ కాబట్టి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాను. నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు జీన్స్ ఇవన్నీ వేసుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తా. సో లైక్ రీసెంట్గా టెంపుల్లో నన్ను గుర్తుపట్టారు ఇషికాని ఫర్ ద ఫస్ట్ టైం. సో ఐ ఫెల్ట్ లైక్ వావ్, సీరియల్ చూసి కూడా గుర్తుపడతారు. నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి గుర్తుపడతారు అనమాట. సో సీరియల్ నుంచి అయితే ఫస్ట్ టైం రీసెంట్ గానే గుర్తుపట్టారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారు సీరియల్ అంటే? తెలుగు ఫ్యామిలీస్ లో సీరియల్స్ అంటే నాట్ ఓన్లీ తెలుగు ఫ్యామిలీస్, ఏ లాంగ్వేజ్ కా లాంగ్వేజ్. సినిమా ఆర్టిస్టుల కంటే సీరియల్ ఆర్టిస్టులకి ఉన్న రికగ్నైజేషన్ చాలా ఎక్కువ. అది సీరియల్ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. ఇప్పుడు మీ సీరియల్లో సీనియర్స్ ఉన్నారు, శ్రీప్రియ గారు కానీ శ్రీరామ్ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని బయటకు వెళ్తే సెల్ఫీల తోటి పాపం వాళ్ళకి అసలు చాలా ఇబ్బంది బయటకు వెళ్ళినప్పుడు. అలా నేనేమంటున్నానంటే ఇషికా క్యారెక్టర్ అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయింది కదా. నేనేమనుకుంటున్నానంటే బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని తిట్టడం ఇలాంటివి ఏమైనా చేశారా అని చెప్పేసి అడుగుతున్నాను. తిట్టడం అంటే మా మమ్మీయే తిడుతుంది నన్ను స్క్రీన్ లో చూసి. అవునా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. తిట్టడం అయితే ఇంకెవరు తిట్టలేదు. ఆ రోజు వచ్చినప్పుడు నాకు ఉంటది. మమ్మీ సంగతి వదిలేసేయండి, ఇప్పుడు ఇంటి దగ్గర సరౌండింగ్స్ లో మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో వాట్ ఈస్ ఆద్య అనేది చాలా మందికి తెలుసు. కానీ ఇషికా క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా ఇదేంటి ఆద్య ఇలా కూడా చేయగలదా అని చెప్పేసి ఎవరైనా అన్న వాళ్ళు ఉన్నారా? నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చెప్తున్నారు, లైక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు స్క్రీన్ లో చూసినప్పుడు నన్ను తిడుతుంటే వాళ్ళు ఈమె నా ఫ్రెండ్ అమ్మమ్మ అలా కాదు అని చెప్తే నువ్వు ఆమెతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నావు అంటున్నారంట. సో అలా అయిపోయింది. బట్ నేబర్స్ అందరూ అంటే నార్మల్ గా తెలుసు కదా, లైక్ ఆల్రెడీ దీంట్లో ఉన్నది నిజం కాదు అని తెలిసిన వాళ్ళు ఓకే. బట్ కొంచెం మంది ఇన్నోసెంట్ ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు, సో అలా తిట్టుకుంటారు అంతే. అండ్ మీకు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అది. లైక్ అంటే నార్మల్గా ఒక సాఫ్ట్ పర్సన్ సీరియస్ క్యారెక్టర్స్ చేయాలంటే అదొక టాస్క్ అనే చెప్పాలి. అండ్ వన్స్ మీరు ఆడిషన్కి వచ్చిన తర్వాత మీకు చెప్పారా ముందే మీది విలన్ రోల్ చాలా నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి అలా చెప్పారా మీకు? నాకు చెప్పారు, లైక్ నేను ఇది పుల్ చేయగలనా కరెక్ట్ గా అని నాకు డౌట్ వచ్చింది. బికాజ్ నేను బయట చాలా డిఫరెంట్ అండ్ దీంట్లో మొత్తం సీరియస్ అండ్ విలనిజం అంటే చేయగలనా లేదా అని కొంచెం డౌట్ ఉండే. బట్ స్టిల్ ఓకే విల్ ట్రై అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను. అండ్ షూటింగ్ ముందు రోజు లైక్ ఈ రోజు 6 o'clock స్కెడ్యూల్ స్టార్ట్ అంటే నాకు ముందు రోజు నైట్ 9 o'clock కన్ఫర్మ్ చేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫాస్ట్ అయిపోయింది అలా. సూపర్. అండ్ మొత్తానికి క్యారెక్టర్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా? యా ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే. ఎవరు సెట్లో మీకు చాలా క్లోజ్ ఎవరు?
నాకు క్లోజ్ అంటే అందరూ క్లోజే, అలా ఒక్కరు అని గ్రూప్స్ అని అలా గ్యాంగ్ అని అలా ఏం లేదు. ఎవ్రీబడి ఇస్ సేమ్ క్లోజ్నెస్ అందరు. కానీ ఎవరికైనా ఒక ఫేవరెట్ పర్సన్ ఉంటారు కదా, అలా మీకు ఈ సెట్ లో ఫేవరెట్ పర్సన్ ఎవరు? ఫేవరెట్ పర్సన్ అంటే ఆబ్వియస్ గా మా గర్ల్ గ్యాంగ్ నుంచే ఉంటారు. నాతో ఉండే వాళ్ళందరూ ఫేవరెట్. ఒక్కరి పేరు అని నేను చెప్పలేను. ఇప్పుడు రూమ్ కి వెళ్ళాక అందరూ ఒకటే బ్లాంకెట్ కప్పుకొని పడుకోవాలి అసలే. అలా అని కాదు, బట్ లైక్ ఒకరికి టాప్ ప్లేస్ అలా ఏం లేదు. అందరికి ఐ హావ్ సేమ్ పొజిషన్. యా, నేను కూడా చూసాను వచ్చిన దగ్గర నుంచి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం, అంతా కలిసి చేసుకోవడం లైక్ ఏ ఫ్యామిలీ. నిజం చెప్పాలంటే ఫీల్స్ లైక్ హోమ్. సీరియల్లో ఎలా ఉంటుందంటే డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళతో కంటే కూడా ఇక్కడ సెట్ లోనే ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్ గా ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ఉంటారో ఇక్కడ కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారేమో. సో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. గాసిప్ కూడా చేసుకుంటారా? చాలా చేసుకుంటారా? ఓకే, సో నెక్స్ట్ ఏంటి లైక్ అంటే స్పెషల్ గా నాకు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని చాలా ఉంది అని చెప్పి మీకు అనిపించేది? లైక్ నేను ఎప్పుడు ఇది సపరేట్ గా చెయ్యాలి, నాకు ఇది కావాలి అని ఏం లేదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఐ విల్ టేక్ ఇట్, బట్ ఐ విల్ నెవర్ చేజ్ ఎనీథింగ్ అని. సో వాట్ ఎవర్ ద రోల్ ఇస్ ఐ షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ ఇట్. నేను కంఫర్టబుల్ గా ఉండి నాకు నచ్చి ఐఎమ్ గివింగ్ సంథింగ్ టు ఆడియన్స్ అన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ డూ. ఓకే, అంటే ఒక డ్రీమ్ రోల్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా డ్రీమ్ రోల్ అంటే ఏదైనా విచ్ ఇస్ మెసేజ్ ఓరియంటెడ్, లైక్ ఐదర్ ఇన్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్ వే. అంటే ఒక మంచిని మనం పాజిటివ్గా చెప్పొచ్చు, నెగటివ్గా చెప్పొచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ మీ, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సూపర్. అంటే నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను. సో ఇంటర్మీడియట్ తర్వాత నా పర్సంటేజ్ చూసి మా డాడీ అమ్మా నాకు నేను డాక్టర్ని చేసే అంత స్తోమత లేదు అని చెప్పారు. సో డిగ్రీ జాయిన్ అయ్యా. సో ఎప్పుడైనా నేను ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే డాక్టర్ రోల్ చేయాలి అనుకుంటాను. ఇలాంటి ఫ్యాంటసీస్ మీకు? సో రోల్ నాకు ఒక క్వీన్ టైప్ ఆఫ్ రోల్ ఏదైనా ఉంటే ఐ వాంట్ టు డూ ఇట్, బికాజ్ నాకు అది ఆ కోరిక అనేది ఉందన్నమాట. లైక్ ఏదైనా కింగ్డమ్ కి క్వీన్ లాగా ఆ రోల్, లైక్ ద ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఏదైనా ఐ విల్ డూ ఇట్. అది నా డ్రీమ్ రోల్. సూపర్, మీరు బాగా సెట్ అవుతారు. మీ హైట్ కి, మీ ఫిజిక్ కి మీరు ప్రిన్సెస్ గా బాగా సెట్ అవుతారు. రియల్లీ వండర్ఫుల్. ఆద్య అనే కంటే మిమ్మల్ని ఇషిక అంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో బ్యూటిఫుల్, లైక్ అంటే బ్యూటీ విత్ ద బ్రెయిన్. మీకు చాలా సూటబుల్ వర్డ్ ఇది. నిజంగానే చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నారు, అట్ ది సేమ్ టైం చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ మీ యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సీరియల్స్ తోటే ఆగిపోకుండా డెఫినెట్గా మూవీస్లో కూడా మీరు చాలా చాలా బిజీ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.